పరవశ హృదయముతో దేవా చేరితిని పీఠము, దేవా చేరితిని సేవకై. పరవశ హృదయముతో దేవా చేరితిని పీఠము, దేవా చేరితిని సేవకై. స్వామి పిలుపులా గంటలు మ్రోగ మాధు హృదయములు పులకించెనుగా, స్వామి పిలుపులా గంటలు మ్రోగ మాధు హృదయములు పులకించెనుగా. నీదు బిడ్డలను దీవించగను వేగమే రావయ్యా, మమ్ముల దీవించవా, వేగమే రావయ్యా, మమ్ముల దీవించవా. పరవశ హృదయముతో దేవా చేరితిని పీఠము, దేవా చేరితిని సేవకై. మమతలు నిందిన పులకిత మనసుల మధుర సరాగము పలికిన వేళలో, మమతలు నిందిన పులకిత మనసుల మధుర సరాగము పలికిన వేళలో, మరియనందన నీ ప్రియ పిలుపుకు, మరియనందన నీ ప్రియ పిలుపుకు బదులుగా నేనే వచ్చితి స్వామి, బదులుగా నేనే వచ్చితి స్వామి. పరవశ హృదయముతో దేవా చేరితిని పీఠము, దేవా చేరితిని సేవకై. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ శ్రేణిత దాతలు గోరెట్ల వెంకటేశ్వర్లు, అంతోనమ్మ, బండి రమేష్ బాబు, జోష్న, బాలదీక్షిత్, గోర్ల క్రీస్తురాజు, అనిత, జోయస్ దివ్య, రోజిలిన్ దావస్, గోరెట్ల వెలంగణి, కిరణ్ కుమార్, అరుణ, మోనిక, లోకేష్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం కె డేవిడ్ రాజు మరియు ఫాతిమా కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ పెంటారెడ్డి, లూర్దుమర్రెడ్డి, సుందరి దంపతులకు తమను ప్రభు సన్నిధికి రాచేయమని దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గోల్కొండ విచారణ పెంటారెడ్డి, ఇన్నారెడ్డి మరియు సౌరీలమ్మ కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని పిఎల్ మర్రెడ్డి, సుందరి కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. తిరుమల రెడ్డి, ఇన్నారెడ్డి ఆత్మకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ పిఎల్ మర్రెడ్డి, సుందరి కుటుంబ సభ్యులు దివ్యపల్లి పూజను సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం మంగళగిరి విచారణ తిరుమల రెడ్డి, రిషిత్ రెడ్డి చదువుల్లో దేవుని సహాయము ఎల్లప్పుడూ ఉండాలని షౌరెడ్డి, జోస్పినా మరియు కుటుంబ సభ్యులు ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని మరీమాత పేరిట కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. రాయగడ విచారణ పద్మలతకు గర్భఫలం దయచేసినందుకు కృతజ్ఞతకు గాను స్వాతి, మేరీలను ఆయురారోగ్యములతో దీవించమని, దిలీప్, శాంసన్లకు ఉద్యోగంలో ఎదుగుదలను దయచేయమని, ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని కోరుతూ కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం రామంతపూర్ విచారణ గాదే పాల్రెడ్డి గారి 63వ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని వెలంగణి మాత పేరిట కృతజ్ఞత బలి పూజ
గాదే క్యాథరిన్, సునీల్ కుమార్ రెడ్డి సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం ప్రకాష్ రెడ్డిపేట విచారణ. తుమా మేరీ అద్విత 6వ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని తుమ్మా దిలీప్ కుమార్, అలేఖ్య, పెంటారెడ్డి సుందరి కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొ. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియమైన సోదరి సోదరులారా, మనం 22వ సామాన్య ఆదివారాన్ని జరుపుకుంటున్నాము. నిన్నటితో దివ్యవాణి టీవీకి 8 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా భగవంతుడు మనకు అందించిన అన్నిటికీ ప్రభువుకు కృతజ్ఞతలు తెలుపుదాం. ముఖ్యంగా దివ్యవాణి టీవీకి మద్దతు ఇస్తున్న మన తెలుగు పీఠాధిపతులు మరియు దివ్యవాణికి విరాళాలు అందించే వ్యక్తులను, ముఖ్యంగా స్థిరనిధి దాతలు మరియు డైరెక్ట్ డెబిట్ ఫామ్ దాతలు మరియు విరాళాలు ఇచ్చిన ఇతరులను కూడా గుర్తించుకుందాం. ఈ దివ్య బలి అర్పించే మనం మన యొక్క ప్రత్యేక విన్నపాల కోసం మనం ప్రార్థిస్తాము. ఇప్పుడు మన పాపములను క్షమించమని ఆ ప్రభువు దగ్గర మనము వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. వారైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గలపితే అయిన సర్వేశ్వరా, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. మీ దయనేలలు కోరెదము, మీ దయనేలలు కోరెదము.
మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. జనితైక సుతుడాయి నినవార పిత ప్రియ పుత్రుడా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల. మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. లోక పాపములన్ హరించుటకై ఇలలో వెలసిన మా ప్రభువా, మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. కుడి ప్రక్కన మహాగణతెతు కూర్చున్నవారా, మా నేత్రములను తెరిపించు సర్వేశ్వరా. మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. ఉన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. మహోన్నతుడు మీరొక్కరే పరిశుద్ధ దేవా, మహోన్నతులు మా యేసుక్రీస్తువా. మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. పిత అయిన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నిండువారా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, సకల సద్గుణ రాశివైన నీవు మా హృదయములను నీ నామము పట్ల ప్రేమతో నింపుము. తద్వారా నీ పట్ల గాఢమైన పూజ్య భావమును కలిగించి మాలోని మంచిని పోషించి పెంచుము. నీ రక్షణ బాధ్యత ద్వారా నీవు పోషించి పెంచిన దానిని సంరక్షింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
నేను ఆజ్ఞాపించు విధులకు మీరేమీ చేర్చరాదు, వాని నుండి ఏమీ తొలగింపరాదు. మొదటి పట్టణము ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 1-2 వచనములు మరియు 6వ వచనం నుంచి 8 వచనముల వరకు. మోషే ఇట్లు పలికెను, ఇశ్రాయేలీయులారా, నేడు నేను ఆజ్ఞాపించు చట్టములను విధులను పాటింపుడు. అట్లు చేయుదరేని మీరు బ్రతుకుదురు. మీ పూర్వుల దేవుడైన ప్రభువు మీకొసగిన నేలను స్వాధీనము చేసుకొందురు. నేను ఆజ్ఞాపించు విధులకు ఏమీ చేర్చరాదు, వాని నుండి ఏమీ తొలగింపరాదు. నేను నిర్దేశించిన ప్రభు ఆజ్ఞలను ఉన్నవానిని ఉన్నట్లుగా అనుసరింపుడు. మీరు ఈ విధులన్నిటినీ అనుసరింతురేని ఇతర జాతులు మీరెంత వివేకవంతులో ఎంత విజ్ఞానవంతులో గుర్తింతురు. వారు ఈ విధులను గూర్చి విన్నప్పుడు ఈ మహాజాతికి ఇంతటి వివేకము విజ్ఞానము అబ్బినది గదా అని విస్తుపోవుదురు. అవును, మరి మన దేవుడు పిలవగానే పలుకును. ఏ జాతి జనులకైనా, ఎంత గొప్ప జాతి జనులకైనా వారి దేవుడు మన దేవుని వలె చెరువులోనున్నాడా? ఏ జాతికైనా, ఎంత గొప్ప జాతికైనా నేను ఈనాడు మీకు వినిపించిన న్యాయబద్ధమైన విధుల వంటి ఆజ్ఞలు చట్టములు కలవా? ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. ప్రభు నీతిమంతులు ప్రభు నీతిమంతులు నీ ప్రసన్నములో జీవించెదరు. నీ ప్రసన్నతలో జీవించురు. నిందారహితముగా జీవించువాడు, ధర్మమును పాటించువాడు, హృదయపూర్వకముగా సత్యము పలుకువాడు. అందరూ ప్రభు నీతిమంతులు నీ ప్రసన్నములో జీవించెదరు. నీ ప్రసన్నములో జీవించెదరు. ఇతరుల మీద కొండెములు చెప్పనివాడు, స్నేహితునికి కీడు చేయనివాడు, ఇరుగు పొరుగు వారి మీద నిందలు మోపనివాడు, దేవుడు తిరస్కరించిన వారిని అనాధారము చేయువాడు, దైవభక్తులను గౌరవించువాడు. అందరూ ప్రభు నీతిమంతులు నీ ప్రసన్నములో జీవించెదరు. నష్టము వాటిల్లినను తాను చేసిన ప్రమాణములను నిలబెట్టుకునివాడు, అప్పిచ్చి వడ్డీ తీసుకొననివాడు, లంచము పుచ్చుకొనిన వాడు, నిర్దోషులకు న్యాయము చేయనివాడు, ఇట్టి వానికి హాని జరగదు. అందరూ ప్రభు నీతిమంతులు నీ ప్రసన్నములో జీవించెదరు. రెండవ పట్టణము. ఆయన మీ హృదయములపై ముద్రించిన వాక్కును సాత్వికముగా ఆలకింపుడు. పునీత యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయము 17వ వచనం నుంచి 18వ వచనం వరకు మరియు 21వ వచనం నుంచి 27వ వచనం వరకు. సహోదరులారా, అన్ని మంచి వరములను, అన్ని సమగ్ర బహుమానములను పరలోకము నుండియే ప్రసాదింపబడును. జ్యోతిర్మండలమును సృష్టించిన ఆ దేవుని నుండియే అవి పుట్టును. ఆయన మార్పు నొందడు, తిరోగమనుడై చీకటిని కలిగింపడు. సమస్త సృష్టియందు మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు తన సంకల్పము చేతనే సత్యవాక్కు మూలమున ఆయన మనలను సృష్టించెను. కనుక సమస్త దుష్ట ప్రవర్తనలను, సర్వ దురభ్యాసములను మానివేయుడు. ఆయన మీ హృదయములపై ముద్రించిన వాక్కును సాత్వికముగా ఆలకింపుడు. అది మిమ్ము రక్షించు శక్తి గలది. వాక్యమును కేవలము వినుటయేనని ఆత్మవంచన చేసుకొనకుడు, దానిని ఆచరింపుడు. తండ్రి అయిన దేవుని దృష్టిలో పవిత్రమును నిష్కళంకమునైన మతమేదనగా అనాథలను, విధవరాండ్రను వారి కష్టములలో పరామర్శించుట, ఇహలోక మాలిన్యము అంటకుండుట, తనను తాను కాపాడుకొనుట అనునవే.
ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తుతి చేసి నీ పాడేనా స్తోత్ర గీతం భజించి నీ పొగడనా స్వామి స్తుతి చేసి నీ పాడేనా స్తోత్ర గీతం హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో నుండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మార్కు వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 7వ అధ్యాయము వచనములు 1 నుండి 8 వరకు మరియు 14 నుండి 15 వరకు మరియు 21 నుండి 23 వచనాల వరకు. యెరూషలేము నుండి వచ్చిన కొందరు పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు యేసు వద్దకు వచ్చిరి. వారు ఆయన శిష్యులు కొందరు చేతులు కడుక్కొనగా భోజనము చేయుటను చూచిరి. పూర్వులు సంప్రదాయము ప్రకారము యూదులకు ముఖ్యముగా పరిసయ్యులకు చేతులు కడుగుకొనగా భుజించు ఆచారము ఉన్నది. అంగటి నుండి కొని వచ్చిన ఏ వస్తువునైనను వారు శుద్ధి చేయక భుజింపరు. అట్లే పానపాత్రలను కంచు పాత్రలను శుభ్రపరపవలైనను ఆచారము ఎన్నియో వారికి కలవు. కనుక పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు తమ శిష్యులు పూర్వుల సంప్రదాయములను లెక్క చేయక మలిన హస్తముతో భుజించుచున్నారేమి అని యేసును ప్రశ్నించిరి. అందుకు ఆయన వారితో, కపట భక్తులారా, మిమ్ము గూర్చి యెషయా ప్రవక్త ఎంత సూటిగా ప్రవచించెను. ఈ జనులు కేవలము నన్ను పెదవులతో పొగడెదరు, కానీ వీరి హృదయములు నాకు దూరముగానున్నవి. మానవులు ఏర్పరచిన నియమములను దైవ ప్రబోధములుగా బోధించుచున్నారు. కావున వారు చేయు ఆరాధన వ్యర్థము. దేవుని ఆజ్ఞను నిరాకరించి మానవ నియమములను అనుసరించుచున్నారు అని పలికెను. పిదప ఆయన జన సమూహమును తిరిగి పిలిచి, మీరు విని గ్రహించుకొనగలరు. వెలుపల నుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రునిగా చేయగలిగినది ఏదియూ లేదు. కానీ లోపలి నుండి బయలు వెళ్ళునవే మనుష్యుని అపవిత్రునిగా చేయును అని అనెను. ఏలైనా హృదయము నుండి దురాలోచనలు, వేశ్య సంగమము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, దురాశ, దౌష్ట్యము, మోసము, కామము, మాత్సర్యము, దూషణము, అహంభావము, అవివేకము వెలువడును. ఇట్టి చెడుగులు అన్నీయు మానవుని అంతరంగము నుండియే వెలువడి అతనిని మలినపరచును అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన సోదరి సోదరులారా,
దివ్యవాణిని వీక్షిస్తున్న దివ్యవాణిని రోజు మీరు వీక్షిస్తున్నారు. ప్రతిరోజు ఈ దివ్యవాణి ద్వారా ఎన్నో మెసేజెస్ అనేది మనకి అందుతున్నాయి. ఈరోజు మొదటి పట్టణంలో యెహోవా తన ఆజ్ఞలను అనుసరించమని మరియు మోషే ద్వారా వారికి ఇచ్చిన ఆజ్ఞను ఆచరణలో పెట్టమని ఇజ్రాయేలీలకు చెప్తున్నాడు. వారికి దగ్గరగా ఉండే దేవుడని, మరి చాలా దగ్గరగా ఉంటున్నాడు అంటే దేవుడు ఇజ్రాయేలీలకు చాలా దగ్గరగా ఉన్నాడనే దాన్ని కూడా ఈరోజు ఈ పట్టణం ద్వారా మనం తెలుసుకుంటున్నాము. దేవుడు ఆజ్ఞలను ఇచ్చాడని మరియు దేవుడు వాటికి చాలా దగ్గరగా ఉన్నాడని మరే ఇతర దేశం గర్వించదు. అతను ఇజ్రాయేలీలకు హెచ్చరించాడు. అంటే ఏమి హెచ్చరించాడు? ఆయన ముఖ్యంగా ఈ యొక్క పట్టణం ద్వారా తెలుసుకునేది ఏంటంటే, యెహోవా ఇజ్రాయేలుకు దగ్గర ఉన్నాడు, ఇజ్రాయేలు ఆయన దగ్గర ఉన్నాడని ఆయన్ని వాళ్ళు పూజించాలి. అట్లా వాళ్ళు చేయకపోతే అది మంచిది కాదు, అది చాలా ముఖ్యంగా వాళ్ళని పాపానికి తీసుకెళ్తుందని చెప్తున్నాడు. తన ఆజ్ఞలను పాటించకపోతే వారందరూ నశిస్తారని కూడా దేవుడు చెప్తున్నాడు. పునీత యాకోబు వ్రాసిన లేఖ నుండి తీసుకున్న రెండవ పట్టణం, ప్రతి బహుమతి దేవుని నుండి వచ్చినదని మరియు సత్య వాక్యం ద్వారా మనకు జన్మనిచ్చేందుకు ఆయన ఇష్టపడుతున్నాడని చెప్తుంది. పునీత యాకోబు మాట్లాడుతూ మనలో నాటిన వాకును మనలో వాటిన ఆ వాకును మనం స్వాగతం పలకాలి. దానికి అది చాలా అవసరం ఉందని చెప్తున్నాడు. అది మన ఆత్మలను కాపాడుతుందని కూడా అంటున్నాడు పునీత యాకోబు. మనం వాక్యానికి కట్టుబడి ఉన్నామని నమ్మితే అనాథలు మరియు వితంతువులకు వారి కష్టాల్లో సహాయం చేయాలంటున్నాడు. అంటే నిజంగా మనం ఆ దేవుని వాక్కుని మనం నమ్ముతున్నాము, దేవుని వాక్కుని ఆచరిస్తున్నామని అనుకుంటే మనం అనాథలకు వితంతువులకు మనం సహాయం చేయాలి అంటున్నాడు. మన యొక్క మాట చేతులు కలిసి సాగాలి. అంటే కొన్నిసార్లు మనం మాట్లాడే మాటలు కానీ వాటికి మన చేతులకి ఏ యొక్క పొత్తు కుదరకుండా ఉంటుంది. ఇది దేవుని యందు స్వేచ్ఛమైనది మరియు నిష్కలంకమైనది అని, అది ఈ యొక్క వరం అని కూడా పునీత యాకోబు చెప్తున్నారు. మార్కు సువార్త నుండి మనం మూడవ పట్టణం అనగా సువార్త పట్టణం తీసుకున్నాము. మార్కు సువార్త నుండి తీసుకునబడిన సువార్త పట్టణంలో యేసు పరిసయ్యులను మరియు ధర్మశాస్త్ర బోధకులను ఎదుర్కొంటున్నాడు. యేసు అంతర్గత మరియు బాహ్య మధ్య వ్యత్యాన్ని చెప్పాడు. అంటే దీని రెండిటికి మధ్య ఒకటి మన అంతరంగంలో ఆ మాటలు అనేది ఉంటున్నాయి, తర్వాత ఆ హృదయంలో ఉంటాయి. అంటే హృదయం నుండి మనం ఇప్పుడు ఏదైనా మన యొక్క ఫ్రెండ్స్ కానీ మనకి తెలిసిన వాళ్ళ దగ్గర మనం చెప్పేటప్పుడు ఆ మాటలు అనేది మన హృదయం నుండే వస్తున్నాయి అని చెప్తున్నాడు. లోపలికి వెళ్ళేది కొందరికి అపవిత్రం చేయదు. అంటే లోపలికి వెళ్ళేది కొందరిని అపవిత్రం చేయదు. అంటే ఇది కేవలం మనం మాట్లాడే పద్ధతిని బట్టి మనం మంచిగా మాట్లాడుతున్నామా లేకపోతే చెడుగా మాట్లాడుతున్నామా అనే దాన్ని అది మనం కనుక్కోవచ్చు. కానీ మనుషులను బాధ పెట్టే మాటలు అంటే ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, మనం చెప్పే మాటలు మంచి మాటలుగా ఉండాలి. లేకపోతే ఏమవుతుంది, ఇతరులు ముఖ్యంగా మనకి ఎదుటిగా ఉన్నవాళ్ళు, ముఖ్యంగా మన యొక్క ఫ్రెండ్స్ కాదు, ఫ్రెండ్స్తో బాగానే మాట్లాడతాం, కానీ మనకి నచ్చని వాళ్ళతోటి మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు మనం హార్ష్గా మాట్లాడతాం. అంటే మన ద్వారా వచ్చే మాటలు అనేది చాలా ఘోరంగా ఉంటుంది.
దాన్ని యేసు పరిసయ్యుల పట్ల చాలా కఠినంగా ఉన్నాడు. ఎందుకు? వారేమో యేసు ప్రభుని యొక్క శిష్యులను విమర్శించారు. ఏం చెప్పి విమర్శించారు? వాళ్ళు ప్లేట్లు అవన్నీ కడుగకుండా తింటున్నారు, చేతులు కడుగుకోవట్లేదు అని చెప్తున్నారు. అందుకే ప్రభు పరిసయ్యుల పట్ల చాలా కఠినంగా ఉన్నాడు. యెహోవా జంతు బలులతో సంతోషంగా లేడని అతని వ్యక్తి హృదయంలోకి చూస్తాడని చెప్పడానికి యెషయా వచనాన్ని ప్రభు వారికి పలికాడు. మానవ మార్గాన్ని కాకుండా ప్రభు మార్గాన్ని అనుసరించాలని అతను పరిసయ్యులకు చెప్పాడు. సో మన జీవితంలో ప్రతిరోజు ఏదో ఒకసారి మనం ఇతరులను కఠినంగా మాటలతో వాళ్ళని హర్ట్ చేస్తున్నాము. అప్పుడు ఏమవుతుంది? కఠినంగా మనం మాట్లాడే మాటల వలన ఇతరులు చాలా హర్ట్ అయిపోతున్నారు. అంటే చాలా వాళ్ళు బాధల్లో ఉంటున్నారు. అది ఎట్లా వాళ్ళు మళ్ళా వెళ్ళి ఆ వ్యక్తితో మాట్లాడాలా, లేకపోతే ఆ వ్యక్తిని ఎట్లా మనం చూడాలి అని ఆయన చెప్తున్నాడు. సో మామూలుగా నిజంగా కష్టపడే సమయంలో మనం ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన చేసినందువలన ఎదుటివాడు ముఖ్యంగా మనకి దురాలోచనలు కలిగించిన వారు, మరి వాళ్ళ మాటల వలన మనం హర్ట్ అయ్యి ఉంటే మనం తప్పకుండా వారి కోసం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రభు తన పాటల ద్వారా ఆయన అందరినీ కూడా క్షమించాడు. ఎంతోమంది ఆయనకి విరుద్ధంగా ఉన్నా కూడా ప్రభు అందరినీ క్షమించాడు. అందువల్ల మన యొక్క హృదయంలోకి లోతుగా వెళ్ళి ఈ క్రింద ప్రశ్నలను మనం అడుగుదాం. నేను నా మాటలతో నా తోటి సోదరీమణులను బాధ పెట్టుతున్నానా? కోపంగా ఉండటానికి నాలోని బాధలను నేను వేస్తున్నానా? నా కుటుంబంలో నేను ఎలా ప్రవర్తించాలి? మీరు మీ భార్య మరియు పిల్లలతో ఎలా ప్రవర్తించాలి? అతని లేదా ఆమె మాటలతో నన్ను బాధపెట్టే వ్యక్తి పట్ల నా వైఖరి ఏమిటి? ప్రేమ, న్యాయం, నిరీక్షణ మరియు శాంతి వంటి మన ప్రభువైన యేసు సువార్త విలువలను నేను నా జీవితంలో అనుసరిస్తున్నానా? నేను నా దైనందిన జీవితంలో క్రీస్తుకు సాక్ష్యం ఇస్తున్నానా? మన అంతరంగాన్ని ఎదుర్కొనే శక్తి మరియు ధైర్యం కోసం ప్రభువుని వేడుకుందాం. ఈ యొక్క దివ్యబలిలో ముఖ్యంగా మనం ప్రవర్తించి ఉంటే ఆ ప్రభువు మనల్ని క్షమించాలని కోరుతూ, ఇక మీదట మనం ఎప్పుడు కూడా ఆ ప్రభువుకు వ్యతిరేకంగా ఏమి చేయమని చెప్పి ప్రతిజ్ఞ తీసుకుంటాము. ఇప్పుడు మనం లేచి నిలబడి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకపుత్రుని మన యొక్క నాథుడైన యేసుక్రీస్తు విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మగా పుట్టెను. పోన్స్ పిలాతు అధికారంలోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరోత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ప్రియ సోదరులారా, మన రక్షణ పరమ రహస్యములను కొనియాడుటకు మనము ఈ దేవాలయంలో ప్రభు సన్నిధి యందు గుమికూడి ఉన్నాము. జీవనదాయకమైన యేసు ప్రభు అను సెలయేటి నుండి ప్రపంచమంతయు దీవెనలు పడినట్లు సర్వశక్తిగల సర్వేశ్వరుని మన విన్నపముల ద్వారా వేడుకుందాము.
అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. త్రియేక సర్వేశ్వర, మా శ్రీసభ నడిపిస్తున్న పరిశుద్ధ పాపుగారిని, మా మేత్రాలను, గురువులను, మఠవాసులను, ఉపదేశులను, సంఘ పెద్దలందరినీ ఆశీర్వదించండి. వీరు నిరంతరము విశ్వాసులము దైవ చిత్తానుసారము నడిపించుటకు కావాల్సిన ఆత్మీయ వరములను, అనుగ్రహములను నిండుగా మెండుగా వారిపై కురిపించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. నేను నిర్దేశించిన ఆజ్ఞలను ఉన్నవారని ఉన్నట్లుగా అనుసరింపుడు అని పలికిన ప్రభువ, మేము దైవాజ్ఞలను పాటించుచు మీరు మాకు వసిగిన రక్షణ మార్గములో మా జీవితాలను అభివృద్ధిపరుచుకుంటూ మీకు ఆమోదయోగ్యమైన బిడ్డలుగా దీవించే నిండైన కృపావరములను దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ అనురాగమూర్తి, ఈనాటి సువిశేష పఠనం ద్వారా మాతో మాట్లాడిన విధముగా మేము మా హృదయాలను పవిత్రపరచుకుంటూ ఎటువంటి చెడు క్రియలకు, దుర్గణాలకు బానిసలు కాకుండా మిమ్ములను మాత్రమే మా అంతరంగాలలో ప్రతిష్ఠించుకొని నిష్పటంగా మీ ఆజ్ఞను పాటించుచు మీ ప్రేమ మార్గంలో పయనించే సత్సంకల్పనమును ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ కరుణాసాగర, మా సంఘములోను మా ఇరుగు పొరున ఉన్న వ్యాధిగ్రస్తులను, నిరాశ్రయులను, అభాగ్యులను, దిక్కులేని వారిని, దివ్యాంగులను దీవించి ఆశీర్వదించండి. వారికి కావాల్సిన మానసిక, శారీరక, ఆధ్యాత్మిక స్వస్థతను దయచేయండి. వారందరినీ అన్ని విధాలుగా ఆదుకొని మంచి మనసును, ఉదార స్వభావాన్ని మాకు ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ మంచి కాపరి అయిన ప్రభువా, మా విచారణలో ఉన్న యువతీ యువకులను, ప్రత్యేకముగా ఉద్యోగ అన్వేషణలో ఉన్న బిడ్డలందరినీ విశేషముగా దీవించండి. వీరంతా మీ దైవానుగ్రహంతో నింపబడుతూ మంచి జ్ఞానము, నడవడిక కలిగి జీవించినట్లు ఆశీర్వదించండి. వీరు ఈ లోక వ్యామోహములకు గురి కాకుండా ఉన్నత విలువలు కలిగి ఉన్న శిఖరాలను అధిరోహించు వారిగా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. రేపు 8వ వార్షికోత్సవాన్ని మనం కొనియాడబోతున్నాము దివ్యవాణిలో. దానికోసం మనం కాసేపు మౌనంగా ఉండి ఆ ప్రభు దగ్గర ప్రార్థన చేస్తాం. మా శరణమును బలమునైన ఓ సర్వేశ్వర, మీ శ్రీసభ విశ్వాసుల దీన ప్రార్థనలను దయతో ఆలకింపుడు. సమస్త సృష్టికి ఆధారము మీరే. మీ బిడ్డలైన మేము విశ్వాసముతో అర్థించు మీ దీవెనలను మాకు, మా సంఘమునకు నిండుగా అనుగ్రహింపుడు. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పొంగిన హృదయం అర్పించే అంజలిది స్వీకరించు స్వీకర సుతిని చిన్ని కాంకలన్. ఉప్పొంగిన హృదయం అర్పించే అంజలిది స్వీకరించు స్వీకర సుతిని చిన్ని కాంకలన్. మదనిసా నిసగసా గమదని సగసని సనిద నిద మద మగ మగ సగ మగ మద మదని దని సగ గ మమ గ మద ద మమ దని మమ దని నిదని నిసా. నీవే కదా సర్వ సృష్టి నీకవసరమేమున్నది. నీవే కదా సర్వ సృష్టి నీకవసరమేమున్నది. మా జీవిత భాగ్యమును మాకున్నవి సకలమును. నా జీవిత భాగ్యమును నాకున్నవి సకలమును అర్పింతును అందుకు అమరుడ నీ సేవకై. అర్పింతును అందుకు అమరుడ నీ సేవకై. సోదరులారా, మనం అర్పించి దివ్య బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి
ప్రీతికరముగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మ ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పవిత్ర అర్పణము మాపై నీ రక్షణ ఆశీస్సులను సదా కురిపించునుగాక. తత్ఫలితముగా మేము దివ్య సంస్కార రూపములో నిర్వహించుచున్న ఈ బలి మా నిత్య రక్షణ సాధనము అగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయనా క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను. తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేసెను. అతడు మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గము తెరచెను. తండ్రి, అతడు నీ వద్దకు మోక్షారోహణం చేసి మూసియున్న మోక్ష ద్వారములను తెరచెను. కావున దూతల పునీతుల బృందములతోనేకమై నిరతము మేము నీ స్తుతిగానము చేయుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభు. పవిత్రుడు 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 మన ప్రభువు. దానాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును లోకమును మీ మహిమతు నిండియున్నది. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభునామమునా వెంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. హోసానా హోసానా హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలను తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకు ఇచ్చు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివార మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుడు. ఉత్థానమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నీర్తలేగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్లతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులో నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము.
యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు మనం సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభు మాకు దయచూపం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభు మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభు మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువన్న వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడానికి నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయ, ఓ దేవా నన్ను కడుగుమయ. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయ, ఓ దేవా నన్ను కడుగుమయ. మనసుల నింపే మహనీయుడాని జ్ఞానము వసగుమయా. మనసుల నింపే మహనీయుడాని జ్ఞానము వసగుమయా. ఓ దేవా, క్రీస్తుని ప్రక్కల నుండి కారి పడిన నీలా నన్ను కడుగుమయా. ఓ దేవా, నన్ను కడుగుమయా. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయ, ఓ దేవా నన్ను కడుగుమయ. పునీత్ ఇన్యాసు గారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా, నా ప్రార్థన విని అవతరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మీ ఎడబాయినట్లు, చెయ్యకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వర్గహారపు బల్ల నుండి భుజించిన భోజనం ద్వారా మేము నూతనీకరింపబడితిమి. మా హృదయములో నీ ప్రేమయందు దృఢపడుటకు ఈ పరమ విందు మాకు సహాయపడునుగాక. ఈ జీవాహారము మాలో ప్రేరణను పుట్టించి సోదర ప్రేమతో తోడి వారి సేవలో మాకు ఉత్సాహము కలిగినట్లా అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. లూర్దు మాత చల్లని తల్లి, దయగల తల్లి, పాలించి రానివి, నీకే మా పుష్పాంజలులర్పించుమమ్మ, నీకే మా పుష్పాంజలులర్పింతుమమ్మ. లూర్దు మాత. నవకోటి జనులకు వెలసిన మాతవు, ఎవరి వారి కష్టాలను తీర్చిన దేవతవు. నవకోటి జనులకు వెలసిన మాతవు, ఎవరి వారి కష్టాలను తీర్చిన దేవతవు. వెలుగొందే నీ మహిమ ఆదరించే అనురాగం, వెలుగొందే నీ మహిమ ఆదరించే అనురాగం. ఆదర్శ తల్లివి నీవేనమ్మా, ఆదర్శ తల్లివి నీవేనమ్మా. లూర్దు మాత.